అందరికీ మరణాత. దేవుడి దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ నెల్లూరు సమర్పిస్తున్న యేసు నీ కొరకే రాగోరెను అని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనం మరణాతలు. మరి ఈ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి టీవీ ద్వారా సువార్త ప్రకటించడానికి ఆయన చూపించిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పి యెషయా గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. మరణాత దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 5వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికిడిలో దీవించునుగాక. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడవును గనుడవైన దేవ, నీ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దివ్యమైన సమయములు నీ మహిమ కలిగినటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపగల తరుణముకై వందనాలు. ఈ సమయములో నీ వాక్యం వినడానికి తండ్రి ఆసక్తితో, ఆశతో, విశ్వాసముతో ఎదురు చూచుచున్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించండి. వినుచున్న బిడ్డలలో ఉన్నటువంటి శరీర బలహీనతలు, వ్యాధి బాధల నుండి, రోగముల నుండి విడుదల కలిగించండి. అలాగే వాక్యం వినుచున్నప్పుడు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి వారు విడుదల పొందినట్లు సహాయం చేయండి. వాక్యం వినినప్పుడు వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన దుస్థితి నుంచి, దోషము నుంచి, కళంకము నుంచి విడుదల పొందినట్లు నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి మహిమనందుమని, వినువారిని వివరించు వారిని నీ ఆత్మతో నింపి నడిపించుమని సర్వశక్తిమంతుడైన యేసయ్య ప్రేమగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని వినవలని ఆశతో ఎదురుచూచున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, దేవనామన మీకు శుభము, సమాధానము, స్వస్థత కలుగును గాక. దేవుని వాక్యాన్ని ఇప్పుడు క్లుప్తముగా మనం ధ్యానించుకుందాం. శ్రద్ధగా ఆలకించి తగిన ఆశీర్వాదాలు పొందాలని దేవుని సేవకుడు మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు తన యొక్క కీర్తనలో రాసినటువంటి ఘనమైన మాట, ఆయన ప్రార్థనలో ఆయన దేవుని స్తుతించేటప్పుడు దేవుని మహిమను, దేవుని ఘనతను ఎలాగో మరి కొనియాడుకుంటున్నాడో మనం చూడగలుగుతున్నాం. దేవునితో చెప్తున్నాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రజలు కోరుకునేది ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని చిన్న బిడ్డ మొదలుకొని పండు వృద్ధుడి వరకు ఆశించేది, కోరుకునేది సంతోషము, ఆనందం. బైబిల్లో చాలా చోట్ల ఈ ఆనందాన్ని గురించి, సంతోషం గురించి మనకు కనపడుతుంది. నీ దుఃఖమును కొట్టివేసి నీకు ఆనందం ఇస్తానని దేవుడు తన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయములో మీ యందు నా సంతోషము ఉండవలననియు ఆ సంతోషము పరిపూర్ణము కావాలని సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని యొక్క సంతోషము ఆయన బిడ్డలలో ఉండాలి. ఆ సంతోషము అపరిపూర్ణంగా కాదు, పరిపూర్ణంగా సంతోషం మన హృదయాలలో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నమాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. లేచినది మొదలుకొని మరలా మంచం మీద పండుకునే వరకు ప్రభువుని స్తుతించుకుంటూ, ప్రభువుని స్మరించుకుంటూ ఆయన ఘననామం పేరట ఆనందముగా, సంతోషముగా, ఉల్లాసముగా ఆ దినాన్ని ఎలా గడపాలని దేవుని సన్నిధిలో మనం తెలుసుకోవాల్సిన వారమే. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. ప్రభువు చెప్తున్న మాట, మీరు మీ యందు నా సంతోషము ఉండవలననియు ఆ సంతోషము పరిపూర్ణము కావాలని సంగతులు మీతో చెప్పుతున్నానని యోహాను 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. గనుక దేవునిని ఆశ్రయించిన వారు సంతోషముగా ఉంటారు. ఎందుకు దేవునిని ఆశ్రయించిన వారు సంతోషంగా ఉంటారు? ప్రభు చెప్తున్నారు, మీ యందు నా సంతోషము ఉండవలనని. ప్రభు యొక్క సంతోషం మన హృదయాలలో ఉండాలి, అది పరిపూర్ణం కావాలి. ఎందుకు దేవునిని ఆశ్రయించిన వారు సంతోషంగా ఉంటారు, ఆ సంతోషం వారిలో పరిపూర్ణమవుతుంది అనే సంగతిని ధ్యానం చేసుకుందాం. మరి దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకు వారు సంతోషంగా ఉంటారు?
యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. గనుక వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. దాని వేళ్ళు మరి కాలువల యారును తన్నును. వెట్ట కలిగినను దానికి భయం ఉండదు. వర్షము లేని సంవత్సరం చింతనొందదు, కాపు మానదు. యెహోవాను నమ్ముకున్నవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. చింతనొందడు. మరి ఏ కష్టకాలంలో కూడా, కరువు కాలంలో కూడా అతను పస్తులుండవలసిన పని లేదని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకు దేవుని ఆశ్రయించిన వారు సంతోషముగా ఉంటారు అని మనం చూసినప్పుడు, ఇప్పుడు దేవుని వాక్యంలో చెప్తున్న రెండవ భాగం, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుని ఆశ్రయించిన వారిని పగలైనా రాత్రి అయినా, ఏ కాలములైనా, ఏ స్థలములైనా, ఎలాంటి స్థితులైనా దేవుడు వారిని కాపాడుకుంటాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన ప్రార్థన చేసుకున్న వారిని కాపాడుకుంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను ఆశ్రయించిన వారు సంతోషించెదరు, ఎందుకంటే నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. 7 కారణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వారు సంతోషంగా ఉంటున్నారంటే, మొదటిది, దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు కాపాడతాడు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దావీదు భక్తుడైన గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను, నీ దుడ్డకరయు నీ దండమును నన్ను కాపాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది కాపుదల. దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు అనుగ్రహించేది కాపుదల. భక్తుడు చెప్తున్న మాట, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. రెండవది, దేవునిని ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనములో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. పుట్టిన సంటి బిడ్డను తల్లి అయినా మరవచ్చు గాని నేను నిన్ను మరువను. ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడను నేనే. ఒక వయస్సు వచ్చిన తర్వాత బిడ్డలు తల్లిదండ్రులకు భారమే. వారి పని వారు చేసుకోవాలి, వారి జీవితాన్ని వారు సాగించాలి, వారి గృహస్థ జీవితాన్ని వారు సాగించవలసినటువంటి అవసరత కనపడుతుంది. ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని వాడును నేనే. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది, దేవునిని ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టడు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా యెహోవా నిన్ను చేరదీయును. తల్లి విడిచినా, తండ్రి విడిచినా యెహోవా నిన్ను చేరదీయును. కీర్తన 27వ కీర్తన 10వ వచనములో మనం చూడగలుగుతున్నాం. మూడవది, దేవునిని ఆశ్రయించిన వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు. దేవునిని ఆశ్రయించిన వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు. కష్టకాలములో, వ్యాధి సమయములో, బాధ సమయములో, కరువు స్థితిలో దేవుడు వారికి సహాయము చేస్తాడు. యెహోవా ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని వాక్యములో వ్రాయబడినట్టుగా, తల్లిదండ్రులు నిన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. విడువడు, ఎడబాయుడు. ఏ వయస్సులో వారినైనా, పసిబిడ్డలను, యవ్వనులను, మధ్య వయస్సులు, పండు వృద్ధాప్యములు కూడా దేవుడు నీవన్నీ పిలిచిన వెంటనే నీకు సహాయం చేయడానికైనా సిద్ధముగా ఉన్నాడు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. విధవరాండ్రను, అనాథలను, అనారోగ్యవంతులను, బాధించబడిన ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయించు వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు.
ఆయన దగ్గర ధనికులని కానీ, బేదలని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, పసిబిడ్డని కానీ, పండు వృద్ధుడని కానీ, ఆరోగ్యవంతుడని కానీ, అనారోగ్యవంతుడికి ఏ భేదము లేదు. వారు ఎంత హేయమైన స్థితిలో ఉన్నా ఆయనను కోరుకోగానే సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కుష్ఠరోగు ఒక ఆయన యేసు ప్రభు చెంతకు చేరి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి శుద్ధినిగా చెయ్యగలవు అన్నాడు. వెంటనే ప్రభువు నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అనగానే వెంటనే వాని కుష్ఠరోగం అని వదిలిపోయి పసిబిడ్డ దేహం వలె ఆయన స్వస్థపరచబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కుష్ఠరోగులైనా మరి ఎలాంటి భయంకరమైన వ్యాధిగ్రస్తులనైనా ఆయన స్వస్థపరిచాడు. ఏ స్థితిలో ఉన్నవారినైనా, ఏ స్థలములో ఉన్నవారినైనా స్వస్థపరచగలిగినటువంటి ఆ సహాయకుడు, శక్తిమంతుడిని మనం మర్చిపోకూడదు. 4వది, దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు తోడై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా దావీదుకు తోడైండెను గనుక ఆ మనుష్యుడు అంతకంతకు అధికుడయ్యెను. దేవుని యొక్క తోడు మనిషికి, సాటి మనిషి తోడు ఎంతో ఆదరణ కలిగిస్తుంది. ఒక జంతువు ఎవరూ లేనప్పుడు ఒక జీవి ఆ యొక్క మనిషికి తోడుగా ఉన్నా ఎంతో ఆదరణ పొందుతాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతి సైన్యమదులకు అధిపతియగు యెహోవా దావీదుకు తోడైండెను గనుక ఆ మనుష్యుడు అంతకంతకు అధికుడయ్యెను. దావీదు భక్తుడు, దావీదు రాజు, ఆయనకి దేవుని తోడు ఉండబట్టే, దేవుని తోడు కలిగి ఉన్నాడు కనుకే అంతకంతకు అధికుడు ఆయన. కావున ఈ విధముగా హిజ్కియాకు దేవుడు తాను వెళ్ళిన చోటనెల్లా దేవుడు తోడయ్యను గనక వెళ్ళిన చోటల్లా జయము పొందాడని మరి హిజ్కియాని గురించి వ్రాయబడింది. హిజ్కియాకు దేవుడు తోడయ్యున్నాడు గనక తాను వెళ్ళిన చోటల్లా జయము పొందాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు, దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుడిలో మనం ఉన్నప్పుడు, మనం ఏమి తలంచినా, ఏది అడిగినా అది జయమే. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడని యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్తున్నారు. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి యేసుని భూలోకానికి పంపించాడు. ఆయనకి తోడుగా ఉన్నాడు. ప్రభువుకి దేవుడు తోడు. నీకు నాకు మన దేవుని తోడు ఎంతో అవసరము, ఎంతో ఆశీర్వాదకరం. మనం తలంచిన కార్యాలు జరగాలన్నా, మనం తలంచిన కార్యాలు విజయవంతంగా సాగాలన్నా దేవుని కృప, దేవుని కనికరం, దేవుని తోడు ఎంతో అవసరం. దేవునికి వేరే మనం ఏమీ చేయలేం. దేవునితో ఉండి, దేవునిలో ఉండి, దేవుని తోడు సంపాదించుకుని మనం ఏమి చేసినా మరి జయము పొందగలం. కీర్తన 46, 11, 17లో దేవునిని ఆశ్రయించిన వారికి దేవుడు తోడై ఉన్నాడు. 5వది మరి విలాప వాక్యంలో 3:25 చూసినప్పుడు యెహోవా ఆయనను ఆశ్రయించి వారిపై దయచూపువాడై ఉన్నాడు. దేవుడు తనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి మీద దయ చూపుతాడు. దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. మనం ఆయన వైపు తిరిగి ఆయన ఆశ్రయిస్తే ఆయన మన మీద దయ చూపుతాడు. దేవునిని ఆశ్రయించిన వారు నిండు సంతోషముతో, నిండు సమాధానముతో, పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా, పరిపూర్ణ సమాధానము, పరిపూర్ణ సంతోషం, నిత్య సంతోషము కలిగి వారు ముందుకు సాగుతారు. 6వ మాట, దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తన 34:10లో క్రైస్తవ సంఘానికి బాగా తెలిసిన మాట, అడవిలో సింహపిల్లలు లేమి గలవై ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవిలో సింహపిల్లైన ఆకలిగా ఉంటాయి కానీ యెహోవా దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. విద్యలో వెలితి ఉండదు, ఉద్యోగంలో వెలితి ఉండదు, ఆహారములో వెలితి ఉండదు, వస్త్రానికి వెలితి ఉండదు, సంతోష సమాధానాలకు వెలితి ఉండదు. అడవిలో సింహపిల్లైన ఆకలిగా ఉంటాయి కానీ యెహోవా దేవుని ఆశ్రయించిన వారికి ఏ కొరత ఉండదు, ఏ లేమి ఉండదు. వస్త్రహీనత కానీ మరి ఆహారలేమి కానీ ఏమీ
లోటు ఉండని స్థితి, సమృద్ధి అయిన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. 7వ మాట, దేవుని ఆశ్రయించే వారికి దేవుడు శత్రువులను సహా మిత్రులుగా చేయును. కొందరికి శత్రు బాధ ఇంతంత కాదు, శత్రు బాధ వల్ల కొంతమంది ఆ శత్రు బాధను తట్టుకోలేక, దాన్ని జయించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి వారు ఎందరో ఉన్నారు. శత్రు బాధ తట్టుకోలేక, ఇరుగు పొరుగు వారితో శత్రు బాధ, ఉద్యోగం చేసే కాడ శత్రు బాధ, వారు వ్యాపారం చేసుకునే కాడ అనేక చోట్ల కూడా అనేకమైన శత్రు ఘోష తప్పదు. ఆ శత్రు ఘోషను వారు జయించాలంటే దేవునిని ఆశ్రయించాలి. కొందరు ఆ శత్రు బాధను భరించలేక ఆత్మహత్యల పాలవుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ కలిగిన సన్నిధిలో మనం గమనించుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవునిని ఆశ్రయించిన వారికి దేవుడు శత్రువులను సహా మిత్రులుగా చేయును. గనక చాలా చక్కని మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు నేను మీతో చెప్పుచున్నానని ప్రభువు చెబుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క సంతోషము మన హృదయాలలో ఉండాలి. ఆ సంతోషము పరిపూర్ణముగా ఉండాలి. అది శాశ్వత కాలము ఉండాలి. కనుక దేవునిని ఆశ్రయించండి. యెహోవా దేవుని ఆశ్రయించి యెహోవా దేవుని నామమును సాగిలపడి ప్రార్థన చేసుకుని విద్యావంతులైతే వారికి మంచి జ్ఞానమును దేవుడు దయచేయలాగన, మంచి జ్ఞాపక శక్తిని దయచేయలాగన, పరీక్షలు రాసినప్పుడు ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందాడంట. ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా అతడు వర్ధిల్లుతూ వచ్చాడని దేవుని గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. గనుక ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలితం పొందాడు. అలాగే విద్యావంతులు పరీక్షలు రాసి 100 ఫలాన్ని పొందాలంటే దేవుని హృదయపూర్వకంగా నీ దేవుడైన యెహోవా యొద్ద సాగిలపడి ఆశ్రయించు. నీకు విద్యలో ఆశించినటువంటి ఫలితాన్ని పొందగలుగుతావు. ఉద్యోగం కొరకు 1000 మంది పరీక్షలు రాస్తారు. కొన్ని బహు తక్కువ ఉద్యోగాల కోసం ఎవరో అదృష్టవంతులకు దొరుకుతుంది అనుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ప్రార్థన చేసుకుని దేవుని ఆశ్రయించి బాగా చదువుకుని ప్రభువా నాకు సహాయం చేయని మనం దేవుని కోరినప్పుడు తప్పనిసరిగా విద్యావంతులు అలాగే నిరుద్యోగులు ఉద్యోగులుగా మారడానికి అవకాశం కలుగుతుంది. కోర్టు చిక్కులలో కొంతమంది నలిగిపోతూ ఉంటారు. ఎంతో కాలం నుంచి 10 సంవత్సరాల నుంచి కోర్టు చిక్కు విడిచిపెట్టడం లేదు. 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయింది ఆ కేసు కోర్టులో నుండి ఉంది. ఇప్పటికే పరిష్కారం కాలేదు. చివరికి ఆ కేసు కోర్టులోనే ఉంది. ఆయన మరణం అయిపోతున్నాడు. అంటే కేసు పరిహారం కాలేదు, ఆ వ్యక్తి మరణం అయిపోతున్నాడు. అలాంటి దీర్ఘకాలము కేసులు పరిష్కారం కాక బతికున్న ఆఖరు క్షణం వరకు నా కేసు పరిహారం కాలేదు, నా కేసు పరిహారం కాలేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. అనారోగ్య సమస్య, చాలామంది ఇంటిలో పడి మంచం మీద కదలలేని పరిస్థితులు, ఎవరు ఒకరు కానీ ఇద్దరు కానీ సహాయం చేస్తే కానీ లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వెన్నుముక దెబ్బతిని మరి పాదాలు చచ్చిపడి కదలలేక మెదలలేక పడి ఉన్నారు. మీరు ఒకే ఒక కార్యం, మీ మంచం మీద ఉండి మీ స్థానంలో ఉండి నీ దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా ప్రభువా నాకు సహాయం చేయని ఆయన ఆశ్రయించు. దేవుడు నీకు ఏ రీతిగా సహాయం చేస్తాడో నీవే గ్రహించగలుగుతూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన వారిని యేసయ్య లేవనెత్తాడు. నాయని విధవరాలి కుమారుడు మోసుకొని పోబోతుంటే చిన్నవాడా లెమ్ము అని శ్మశానానికి మోసుకున్న ఆ వ్యక్తిని బాగు చేశాడు. మంచం మీద ఉన్న సమాజ మందిరపు అధికారిని కుమార్తెను చిన్నదానా లేము అని చెప్పి లేపి ఆ చచ్చిపోయినటువంటి ఆ చిన్నదాన్ని బ్రతికించాడు. 4 దినముల కిందట సమాధిలో ఉన్నటువంటి లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్ము రాని పిలిచాడు. ఆయన
కట్టబడిన వస్త్రములతో బయటకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయి మంచం మీద ఉన్న వ్యక్తిని బ్రతికించిన దేవుడు నీవు మంచం మీద అనారోగ్యంతో బాధపడుతున్న నిన్ను, కదలలేక వ్యాధితో బాధపడుతున్న నిన్ను నీవు ఆయన హృదయపూర్వకంగా ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థన చేస్తే చనిపోయిన మంచం మీద పడిన చిన్నదానిని ఒక్క మాటతో చిన్నదాని లేమని చెప్పిన రీతిగా సమాధికి మోసుకొని పోబడుతున్నటువంటి ఆ చిన్నవాడ లేమ్మని చెప్పాడు. వెంటనే చచ్చిన చిన్నవాడు జీవము పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 4 దినముల కిందట సమాధి చేయబడిన లాజరు బయటికి రమ్మని పిలవగానే ప్రేత వస్త్రములతో ఆయన బయటకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవునిని హృదయపూర్వకంగా నీ మంచం మీద ఉండి కదలలేని స్థితిలో నిత్యము దేవుని స్మరించినప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఖచ్చితంగా నీవు సహాయము పొందడానికి ప్రయత్నం చేయి. నీకేదైనా ప్రార్థన అవసరం ఉంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కు ఫోన్ చేసి సహాయం తీసుకోవచ్చు. గనుక కాళ్ళు చచ్చుపడిన, చేతులు చచ్చుపడిన, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నా ప్రభువుని ఆశ్రయించండి. తగిన సహాయం దేవుడు మీకు చేస్తాడు, తగిన నడిపింపుని మీకు ఇస్తాడు. సైన్యమదులకు అధిపతికి యెహోవా దావీదుకు తోడై ఉండెను గనుక ఆ మనుష్యుడు అంతకంతకు అధికుడయ్యేను అని వ్రాయబడింది కదా. హిజ్కియాకు తను వెళ్ళిన చోటనెల్లా దేవుడు తోడై ఉన్నాడు గనుక అతడు వెళ్ళిన చోటనెల్లా జయము పొందాడని వ్రాయబడింది గనుక జయము కావాలన్నా, గొప్పవారు కావాలన్నా, స్వస్థత నొందాలన్నా, జీవితంలో అశాంతి నుంచి విడుదల పొందాలన్నా, అది కోర్టు చిక్కే కావచ్చు, శరీరంలో ఉన్న వ్యాధి బాధలే కావచ్చు, నీకున్న శత్రు బాధలే కావచ్చు, అవన్నిటిని పరిహరించగలిగినటువంటి సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సహాయం చేస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఒకమారు మనం చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆశ్రయించిన వారు మాత్రమే పరిపూర్ణ సంతోషాన్ని పొందుకోగలుగుతారు. దేవుని ఆశ్రయించిన వారు మాత్రమే పరిపూర్ణమైన స్వస్థతను వారు పొందుకోగలుగుతారు. చాలామంది భక్తులు ఉన్నారు, వారిని ప్రస్తావించడానికి మనకు సమయం సరిపోదు. కానీ దైమాను కుష్ఠరోగాన్ని దేవుడు 7 మార్లు నీట మునిగి లేవడాన్ని బట్టి పసిబిడ్డ దేహం వలె అయిపోయింది. గనక ప్రియ దేవుని బిడ్డలారా, మరి సరసాలలో ఉన్నటువంటి పౌలు శీలలను దేవుడు తన అద్భుత కార్యము ద్వారా బయటికి తీసుకుని వచ్చి వారి దేవుడు గొప్ప దేవుడు అని దేవుని మహిమపరచడానికి వారు ఎంతో శ్రమను సహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక నీవే వారిని కాపాడుతావు గనుక నిత్యము ఆనందధ్వని చేస్తావు. నిత్యము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నడిచినా కూర్చున్నా ఏమి చేసినా యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, కలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమే జయం అనేటువంటి ఆ స్మరణ, ఆ యొక్క నామ స్తుతి మీరు చేసుకునేటప్పుడు మీ ఎలాంటి కష్టమైనా తొలగించుకోగలుగుతారు, ఎలాంటి శ్రమ నుంచైనా విడుదల పొందగలుగుతారు. గనుక నిన్ను ఆశ్రయించిన వారిని నీవే కాపాడుదు గనుక వారు సంతోషంగా ఉంటారు. దేవునిని ఆశ్రయించే వారిని దేవుడు విడిచిపెట్టడు, ఎక్కడా విడిచిపెట్టడు, ఎప్పుడూ విడిచిపెట్టడు. మనం విడవచ్చు కానీ దేవుడు మాత్రం మనల్ని విడవడు. అలాగే మరి దేవుడిని ఆశ్రయించిన వారికి దేవుడు సహాయకుడు. ఆపత్కాలంలో, కష్టకాలంలో, వ్యాధి బాధలలో దేవుడు నీకు నాకు అందరికీ తోడై ఉంటాడు. గనక దేవుని తోడు కోసం ఆయన ఆశ్రయించి ఆయన కాపుదలలో మనం ముందుకు సాగుదాం. దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుని ఆశ్రయించిన వారిపై దేవుడు దయ చూపుతాడు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదు. దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు శత్రువులను సహా మిత్రులుగా మార్చివేస్తాడు. గనుక నిత్యము యెహోవా దేవుని నామస్మరణ, యేసునామ స్మరణ చేస్తూ, యేసునామాన్ని ప్రార్థిస్తూ, ఆయన స్తుతిస్తూ ఆయన ఆశ్రయించండి. అద్భుతమైనటువంటి కాపుదల, అద్భుతమైన ఆదరణ, అద్భుతమైన శాంతిని మీరు పొందగలుగుతారు. దేవుడు అట్టి కృపా భాగ్యాన్ని మీ కుటుంబంతటికి అనుగ్రహించునుగాక. చిన్ని ప్రార్థన. మహిమా స్వరూపుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు అనుగ్రహించినటువంటి సమయములో కొద్ది మాటలను మేము ధ్యానించుకోగలిగిన
కృపగల భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు. విన్న బిడ్డలు ప్రభు ఆ కళ్ళు మూసుకొని తలలు వంచి నీ ఆశీర్వాదము కొరకు, నీ సహాయము కొరకు, నీ నింపుదల, ఆత్మ నింపుదల కొరకు చూస్తున్నారు. తలలు వంచి ఎవరు ప్రార్థించుకుంటున్నారో వారిపై నీ కృప కుమ్మరింపచేయండి. వారిని హస్తమే సుముట్టండి. నీ వాక్కుని పంపి బాగు చేసి శరీర స్వస్థతను దయచేయండి. మనసుకు నెమ్మది దయచేయండి. కుటుంబానికి సమాధానం దయచేయండి. ఉద్యోగంలో లేక బాధపడుతుంటే ఉద్యోగం వారికి అనుగ్రహించి వారి జీవనోపాధికి మంచి ఏర్పాటు జరిగించండి. విద్యార్థులను దీవించండి. శ్రద్ధగా చదువుకుని నిన్ను ప్రార్థించి మంచి మార్కులు తెచ్చుకోగలిగిన దీవెన దయచేసి స్త్రీలను, పురుషులను, పెద్దలను, పసిబిడ్డలను, వృద్ధులను అందరినీ దీవించి అందరికి నిన్ను ఆశ్రయించి నిన్ను విశ్వాసము ప్రార్థన చేసి నీ సహాయము పొందుకోగలిగినటువంటి ప్రేరేపణ, ఆత్మ నడిపింపు వారికి దయచేయమని యేసయ్య మహిమగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత, అందరికీ మరణాత. మన మందిరము నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి మినీ బైపాస్లో సప్తగిరి కాలనీ నందు పాత వేదాయపులో మన మందిరము నిర్మించబడినది. అక్కడ ప్రతి శుక్రవారము ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అనారోగ్యవంతుల కొరకు, రోగుల కొరకు, ఆయా అవస్థలలో ఉన్నవారి కొరకు, కోర్టు చిక్కులలో ఉన్నవారి కొరకు, యుక్తకాలంలో వివాహము జరగక ఎక్కువ వయస్సు దాటిపోయి బాధపడుతున్న వారి కొరకు, అలాగే సంతానము లేని వారి కొరకు మరి ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు జరిగించబడుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు, మాకు ప్రార్థన అవసరం అనుకున్నవారు రండి. వరుసగా వచ్చి 7 శుక్రవారములు ఏకీభవించి 7 మారులు మునిగి లేచిన నయమాను ఎలాగైతే పసిబిడ్డ దేహము వలె తన కుష్ఠును పోగొట్టుకుని స్వస్థత పొందాడు, మీ యొక్క బలహీనతలో, మీ సమస్యల నుంచి విడుదల పొంది ప్రభువుకి సాక్షులుగా ఉందిరు. కానీ మీకు వీలైనప్పుడు లేక మీకు అవసరత కలిగినప్పుడు వచ్చి ఈ శుక్రవారపు ప్రార్థనలు ఏకీభవించండి. మీకు ప్రార్థన అవసరత కావలసినప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీ ప్రార్థన సహాయం మీరు పొందుకోవచ్చు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కృప, ఆదరణకర్తను పరిశుద్ధాత్మకు సహాయం, సహవాసం మరలా మనము ఈ టీవీ స్క్రీన్లో కలుసుకుని పర్యంతము దేవుడు మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. మరణాత, మరణాత, మరణాత. ఇంతవరకు మీరు విన్న వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ పి. యెషయా, బైబిల్ మిషన్ చర్చ్, సప్తగిరి కాలనీ, పాత వేదాయపాలెం, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మా ఫోన్ నెంబర్స్ 9949413596 మరియు ఒక నెంబర్ 9290306319. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మరణాత.